ధన్యవాదాలు. విచ్చేసిన ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు మేము రోజు మాతో ఆయన నాటకం వేస్తుంటే మామూలు మనిషిగానే తెలుసు. ఈరోజు ఆయన ఎక్కడి నుంచి ఎదిగారు, ఏ స్థాయికి ఎదిగారు అనేది ఈరోజు మా రోసిరెడ్డి గారి జీవితం గురించి మొత్తం తెలుసుకున్నాం. ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని కూడా తెలుసుకున్నాం. అలాగే విశిష్ట అతిథులు ప్రతి ఒక్కరు కూడా చాలా అమూల్యమైన సందేశాన్ని మా కోసం అందించారు. ప్రతి ఒక్కరూ చెప్పినవన్నీ మేము పరిగణలోకి తీసుకుని ఇక మున్ముందు మా ప్రదర్శనలు ప్రదర్శించేలాగా చేసుకుంటామని అందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా చెప్పాలని ఉంది, కానీ కాలాతీతమైంది. మా ప్రదర్శన ఇంకా సగం నాటకం మిగిలింది. కాబట్టి మేము మీ సమయాన్ని వృధా చేయకుండా నా ప్రసంగాన్ని చాలా క్యూట్గా కట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. పుచ్చా సాంబశివారెడ్డి గారు రంగస్థల నట సార్వభౌముడు. దుర్యోధనుడుగా, భీముడుగా, రాముడుగా, కృష్ణుడుగా విభిన్న పాత్రలను నటిస్తూ జంట నగరాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. వాళ్ళ అన్నగారు పుచ్చా నాగమల్లారెడ్డి గారు మాకు బాగా అనుబంధము. వారిని ఇప్పుడు మహానంది పురస్కారంతో సన్మానం చేస్తున్నందుకు చాలా సంతోషం. లక్ష్మణ్ రాజు బిల్వమంగళుడు లక్ష్మణ్ రాజు అది లేదు ఎవరికి లేదు. లక్ష్మణ్ రాజు బిల్వమంగళుని పాత్రధారి. వీరు కర్నూలు నుంచి వచ్చారు. మంచి మృదు స్వభావాలు. వారికి మహానంది పురస్కారంతో అందిస్తున్నందుకు గణేష్ కళా నికేతన్ గర్వపడుతుంది. నిమ్మకాయల రవిచంద్రారెడ్డి చింతామణిలో శ్రీహరి పాత్రను పోషిస్తూ అనేక ప్రదర్శనలు చేస్తూ వారు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే చింతామణి నాటకం పద్యాలు ఇప్పుడున్న యూత్కు అర్థం కాదని చింతామణి నాటకాన్ని ఒక సినిమాగా తీశాడు. చింతామణి సినిమాను తీసి యూట్యూబ్లో పెట్టాడు కనుక చింతామణి నిర్మాతగా కూడా వారిని ప్రశంసిస్తున్నాము. ఇక మిగతా చెప్పు. జంగయ్య గౌడ్ గారు, దామోదరుడు జంగయ్య గౌడ్ గారు, డి జంగయ్య గౌడ్ గారు. ఆ తర్వాత రాధా క్యారెక్టర్ వేసిన వారు త్వరగా రెడీగా ఉండాలి. రాధా గారు, దయచేసి ఇందులో నటించిన పాత్రధారులందరూ కూడా వేదిక మీదకి వచ్చి సంసిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. రాధా పాత్రధారిని శ్రీమతి రాధమ్మ గారు. మేముంటూ షాట్. చిత్ర శ్రీమతి దేవి గారు. తర్వాత రెండవ భవానీ శంకర్ శ్రీ బివి కాటంరాజు గారు. రెండవ భవానీ బివి కాటంరాజు గారు. హార్మోనియం సత్యబాబు డి శ్రీనివాస్. తర్వాత డోలక్ వీర్రాజు గారు. అఖిల్ ఉండా? డోలక్ వీర్రాజు అఖిల్. మేకప్ పరమేష్ గారు రావాలి. మేకప్ బి పరమేష్. సాంకేతిక సహకారం రామాంజనేయులు. మేకప్ పరమేష్ గారు. సాంకేతిక సహకారం రామాంజనేయులు గారు. శ్రీ రాజబాబు గారు హార్మోనియం కళాకారులు. అంజు గారు. అఖిల్ గారు డోలక్. చంద్రముఖి చంద్రశేఖర్ గారికి. తర్వాత
రిధి సాహితి. రిధి సాహితి. వీర్రాజు గారు. రిధి రోషిరెడ్డి గారి మనవరాలు రిధి సాహితి. రోషిరెడ్డి గారి మనవరాళ్ళు సాహితీ రిధి. వీరిరు కూడా మంచి నృత్య కళాకారులు. రోషిరెడ్డి మనవరాళ్ళు, అలాగే పెయింటింగ్ ఆర్టిస్ట్ కూడాను. కూచిపూడి నృత్యం చేస్తారు చక్కగా. కృష్ణారెడ్డి గారు, రోషిరెడ్డి గారి మిత్రులు కృష్ణారెడ్డి గారు మరియు మూర్తి. మూర్తి గారు, నంద్యాల మూర్తి గారు. రెడీ రెడీ. వెంటనే నాటకం మిగతా భాగం పూర్తవుతుంది. ఒకసారి ఫోటోగ్రాఫర్ రిక్వెస్ట్ మేరకు రోషిరెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. అలాగే శివారెడ్డి గారి, కాటం శివారెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. వెంటనే మరొక 2 నిమిషాల్లో ప్రారంభమవుతుందండి నాటకం. సార్ రోషిరెడ్డి సార్. తమ విలువైన సమయాన్ని కేటాయించి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళా పోషకులు డాక్టర్ కేవి రమణాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సభా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ కూడా తమ విలువైన సమయాన్ని కేటాయించి కార్యక్రమానికి విచ్చేసినందుకు సభా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తున్నాం. ఇప్పుడు నాటకం మిగతా భాగం